మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. RRR గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ గారి ఇంట్రొడక్షన్ సీన్ గుర్తుందా? RRR లో ఫస్ట్ నక్క, తోడేలు, తర్వాత పులి వెంటాడాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెత్తాలో ఆయనకు ముందే చెప్పి మార్క్ చేసి పెట్టారట. తారక్ గారు ఎటువైపు అయితే పరిగెడుతున్నారో ఆ దిశలోనే కెమెరా ఫాలో అవుతూ ఉంటుంది. టీం వారు యాక్షన్ అని చెప్పగానే ఎన్టీఆర్ గారు వాయు వేగంతో వెళ్ళిపోయేవారు. ఆ వేగాన్ని అందుకుంటూ ఎలా షూట్ చేయాలో ఫస్ట్లో వీళ్ళకి అర్థమయ్యేది కాదట. అసలు తారక్ అంత వేగంగా ఎలా పరిగెత్తగలరు అని చెప్పి ఎవరు అనుకోలేదు, ఊహించలేదు. ఇదే విషయాన్ని ఆయన అడిగితే తాను జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్ని అని చెప్పి ఆ స్టామినా కారణంగానే ఇది సాధ్యమైంది అని చెప్పి చివరకు చేసేదేవి లేక ఎన్టీఆర్ గారి వేగానికి సరిపోయేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి జక్కన్ గారు చెప్పడం జరిగిందనమాట. అంత వేగంగా పరిగెత్తమైన కారణాన్ని కూడా ఒక సందర్భంలో చెప్పారు. జంతువులన్నీ కూడా VFXలో క్రియేట్ చేసినవే, కానీ ఒక్క జంతువు మాత్రం నా వెంట పడుతూనే ఉండేది. అదెవరో కాదు, రాజమౌళి గారు. నేను పరిగెడుతుంటే రాజమౌళి కూడా ఇంకా వేగంగా గో 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 అని చెప్పి అరుస్తూ ఉండేవారు. సినిమా అందులోని పాత్రల కోసం నటీనటులతో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏకంగా 65 రాత్రులు మేము షూట్ చేశాము. నన్ను బల్గేరియా అడవుల్లో 12 రోజుల పాటు పరిగెత్తించారు. పైగా జంతువులు పరిగెత్తే తీరు గురించి వివరించి చెప్పేవారు. పులి ఎంత వేగంగా పరిగెడుతుందో తెలుసా, ఎంత దూరం దూకుతుందో తెలుసా, మనిషి కన్నా 4 రెట్లు ఎక్కువ దూరంలో అది దూకుతుంది. అలాంటప్పుడు నువ్వు ఇంకెంత వేగంగా పరిగెత్తగలవో ఆలోచించుకో అని చెప్పి ఎన్టీఆర్ గారిని ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవారంట. అలా ఆయనతో కలిసి వర్క్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది.